నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన ప్రతి స్టూడెంట్ మాస్టర్స్ చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అందరూ యూకే వైపే చూస్తున్నారు. యూకేలో మాస్టర్స్కి ఎందుకింత డిమాండ్ పెరిగింది? యూకేలో మాస్టర్స్ చేయాలంటే ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏంటి? అసలు ఈ ప్రాసెస్ గురించి అంతా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు విసోర్స్ ఎండి నాగేంద్ర గారు. నమస్తే అండి. నమస్తే మేడం. సో యూకే 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 అని వినిపిస్తోంది మాస్టర్స్కి వెళ్ళే స్టూడెంట్స్కి. నార్మల్గా బీటెక్ కంప్లీట్ అనే స్టూడెంట్ కానివ్వండి, ఆర్ డిగ్రీ కంప్లీట్ అయిపోయిన స్టూడెంట్ కానివ్వండి, ఎనీ గ్రాడ్యుయేషన్, మేబీ లా కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ అవ్వచ్చు, పారామెడికల్ కోర్స్ చదువుకున్న స్టూడెంట్ అవ్వచ్చు, నర్సింగ్ ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్ అవ్వచ్చు, అందరికి కూడాను 100% ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్న దేశం ఉందంటే దట్ ఈస్ యూకే మేడం. ఎడ్యుకేషన్ లోన్ అంటే చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి అసలు. కానీ మీరేమో ఎప్పుడు కొలెటరల్ అవసరం లేదు మేము ఇప్పిస్తా ఉంటారు. ఎలా అసలు? ఒకప్పుడు ఒక 10 years బ్యాక్ మనము 10 బ్యాంకుల చుట్టూ అన్ని ప్రాపర్టీ అష్యూరెన్స్లు కొలెటరాలు పట్టుకొని తిరగాల్సిన అవసరం పడేది. కానీ ఇప్పుడు అలా లేదు మేడం. మొత్తం డిజిటలైజ్ అయిపోయింది. స్టూడెంట్ కావాలి ఎడ్యుకేషన్ లోన్ అనుకుంటే మాత్రం ఒక్కసారి మా ఆఫీస్కి వస్తే జస్ట్ 3 daysలో లోన్ శాంక్షన్ చేపిస్తాం వితౌట్ ఎనీ ప్రాపర్టీ అష్యూరెన్స్. ఎలాంటి కొలెటరల్ పెట్టాల్సిన అవసరం లేకుండా 100% ఎడ్యుకేషన్. మళ్ళీ ఎడ్యుకేషన్ లోన్ అనేసరికి ఓన్లీ యూనివర్సిటీ ఫీజే అని అనుకుంటున్నారు చాలామంది స్టూడెంట్స్. ఎడ్యుకేషన్ లోన్ అనేది ఓన్లీ చదువుకి మాత్రమే కాదండి. ఎడ్యుకేషన్ లోన్ ఫర్ స్టడీస్, ట్యూషన్ ఫీజుకి ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. అండ్ దాంతోపాటు ఫుడ్ అండ్ అకామిడేషన్ ఎక్స్పెన్సెస్కి ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. ఇక్కడ నుంచి మీరు వెళ్ళి రావడానికి ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కూడా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. ఇన్సూరెన్స్కి, వీసాకి కూడా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. బుక్స్ అండ్ స్టేషనరీ, ల్యాప్టాప్ కూడా టోటల్ అంటే మనకు కావాల్సిన ఖర్చు ఏదైతే ప్రతి రూపాయి ఉంటుందో అందులో నుంచి ప్రతి రూపాయి కూడా ఎడ్యుకేషన్ లోన్ వస్తుంది. మీ జేబుల నుండి ఒక్క పైసా ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. మాకు విసోర్స్ ఫిన్టెక్ టీమ్ ఉంది సపరేట్గా. మేము ఫిన్టెక్ ద్వారా నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్తోని టైఅప్ అయినాం. ఆ నేషనలైజ్డ్ బ్యాంక్స్ అండ్ ఎన్బిఎఫ్సిస్ యొక్క అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ ఎవరైతే ఎడ్యుకేషన్ లోన్ని ఎవాల్యుయేట్ చేసి అప్రూవల్ చేసి శాంక్షన్ చేసి డిస్బర్స్ చేస్తారో డైరెక్ట్ ఆ అఫీషియల్ బ్యాంక్ ఎంప్లాయీస్ మా ఆఫీస్లో వచ్చి కూర్చుంటారు. మీరు ఎక్కడ 10 బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ఆ 10 బ్యాంకుల యొక్క ఎడ్యుకేషన్ లోన్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మా ఆఫీసెస్లో అందుబాటులో ఉన్నారు.